హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన డే వ్లాగ్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు చాలా వింతగా మనం ఒకటి ట్రై చేయబోతున్నాం ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ ఇంకా మనం చేపల పులుసు అవన్నీ కూడా రెసిపీస్ చూడబోతున్నాం ఇన్ డిఫరెంట్ స్టైల్ అండ్ సింపుల్ గ్రేవీతో అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజు అయితే ఇంకా నేను ఇక్కడ వడపిండి ఉండే అనమాట ఇంట్లో, అది నేను ఎయిర్ ఫ్రైయర్లో వేద్దామని ట్రై చేస్తున్నా. ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాం కదా, ఎలాగైనా కొంచెం అందరం డైట్లో ఉన్నాం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో వేద్దామని చెప్పి చూస్తున్నాము. ఇక్కడైతే నేను జస్ట్ ప్లేట్కి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేశాను. గ్రీస్ చేసి పిండితో నార్మల్గా మనం ఎలా వడ వేసుకుంటామో అలాగే నేను పెట్టేశాను అనమాట. మా అత్త వేస్తుంది యాక్చువల్గా. ఆయిల్ కొంచెం బ్రష్ చేశాను అనమాట వడల మీద, కొంచెం క్రిస్పీనెస్ వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నేను ఆయిల్ మొత్తం గ్రీస్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని అందులో చిన్న స్టాండ్ పెట్టాను. నార్మల్గా ఉంటుంది కదా ఒకటి స్టీల్ అలాంటి స్టాండ్, ఆ స్టాండ్ పెట్టేసి డైరెక్ట్ ఈ ప్లేట్ అందులో పెట్టేశాను. వడ ఆప్షన్ మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఉండదు కాబట్టి నేను 150 డిగ్రీ సెల్సియస్లో ఒక 10 మినిట్స్ పెట్టాను ఫస్ట్, ఎలా అవుతుందని చెప్పేసి పెట్టి చూసాను. చూసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ అయింది అండ్ మీద కూడా కొంచెం ఇంకా కాలేదు అనిపించింది అనమాట. అందుకని నేను మళ్ళీ చేంజ్ చేశాను, అంటే మళ్ళీ పెట్టేసాను అనమాట. ఒక 5 మినిట్స్ పెట్టి తీసేసాను. ఇంకా మీకు చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్, స్కిప్ అయితే చేయకండి. ఇంక ఇక్కడైతే నేను చట్నీ కోసం అని చెప్పి పల్లీలు అవన్నీ కూడా ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో వేసేసాను. ఇంకా అవి మిక్స్ చేసి చట్నీ అయిపోతుంది. ఈ మధ్య మేము చట్నీలో అసలు తాలింపు వేసుకోవట్లేదు. తాలింపు వేసుకోకుండా టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుందన్నమాట తాలింపు వేసుకోకపోతేనే. ఇంకా మేము వేసుకోవట్లేదు, మంచిగా అనిపిస్తుంది ఇట్లా. అయితే మీరు ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయండి, మంచిగా ఉందండి. తాలింపు వేస్తే అదొక రకమైన టేస్ట్, ఇదొక రకమైన టేస్ట్ అనమాట. ఇంకా నేను ఓన్లీ వాటి మీద మన వడల మీదే ఆశ పెట్టుకోకుండా ఇక్కడ నేను దోశలు కూడా వేస్తున్నాను అనమాట. పిండి ఉంది, దోశల పిండి కూడా, కాబట్టి ఇక్కడ నేను దోశలు వేసేస్తున్నాను. ఇఫ్ ఇన్కేస్ మీరు ఎవరైనా నాకు కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే హాయ్ అండి, ఐఎమ్ జాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీ కిచెన్ వ్యూజెస్, ఇంకా మీ హోమ్ డెకరేషన్ గురించి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అండ్ హౌస్ మేనేజ్మెంట్ నేను ఎలా చేస్తాను నా చిన్న బాబుతో, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఎప్పుడు మీరు ఈ ఛానల్ మిస్ చేసుకోకండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న మోటివేషన్గా ఉంటుంది నాకు, అండ్ నేను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలు మీతో షేర్ చేసుకోగలుగుతాను, మంచి మంచి ఐడియాస్ కూడా. కాబట్టి ఇక్కడైతే మన ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసింది కదా, అది వడలు చూసారా, లైట్ గోల్డెన్ కలర్ ఉన్నాయి. మరి మనం ఆయిల్లో వేసుకున్నంత గోల్డ్ కలర్ అయితే ఏం లేవు. ఇంకా మాకు అవి హ్యాండ్తో రావట్లేదు. ఇంకా నేను డైరెక్ట్ ఇంకా దోశలు వేసే దాంతోనే ఇంకా తీసేసాను అనమాట. లోపడైతే చాలా మంచి కుక్ అయింది. టేస్ట్ కూడా ఈక్వల్ టు మన ఆ వడలాగానే ఉంది, బట్ థిక్నెస్ ఇంకా ఎక్కువ వేయాలనుకుంటా. కొంచెం లావుగా వేస్తే మంచిగా వస్తాయేమో మేబీ. అండ్ ఏదో ఒక మనం జుగాడ్ చేయాల్సిందే ఇలా చేయాలంటే మాత్రం. మీరు చూసినట్టయితే అసలు పైన కూడా మంచి క్రిస్పీగా ఉంది అండ్ లోపల కూడా పిండి మంచిగా ఉడికింది. టేస్ట్ అయితే సూపర్ అండి. గుడ్ బై మ్యాచ్లు, గుడ్ బై. వీడియో పెట్టిన స్పిన్ ఫోకస్ స్పిన్ సిట్ మ్యాక్సీ షేక్ హ్యాండ్. గుడ్ బాయ్ మ్యాక్సీ. జంప్ చేయి మ్యాక్సీ, జంప్. గుడ్ బాయ్ మ్యాక్సీ, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఒక్క వడ మేము టేస్ట్ చేయడానికి తింటే 3 వడాస్ మ్యాక్సీ తినేసింది. ఇంకా మ్యాక్సీకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫుడ్స్ కావాలన్నమాట. ఇంక ఇక్కడ నేను షార్ట్ వీడియో చేయడానికి అని చెప్పేసి ఇక్కడ బౌల్ క్లీన్ చేసుకున్నాను. త్వరగా డస్ట్ అయిపోతుంది ఎందుకో ఈ బౌల్లో, ఏమో ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎప్పటికప్పుడు నేను ఇలా రిఫ్రెష్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఈవినింగ్ అలా కొంచెం స్నాక్స్ తినబుద్ధి అయింది కాబట్టి ఇక్కడ నేను బ్రౌనీ చేసిన. సింపుల్ అండి, షుగర్ ఏమీ లేదు, ఆయిల్ కూడా వేయలే యాక్చువల్గా నేను, బట్ చాలా మంచిగా అయింది. మీరు ఏమైనా రెసిపీ కావాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీతో రెసిపీ షేర్ చేస్తాను. నేను బనానాతో చేశాను అండ్ వితౌట్ ఆయిల్ కాబట్టి టేస్ట్ వాజ్ సూపర్ అండి. నేను ఈ చాక్లెట్ మీకు చూపించాను కదా, డార్క్ చాక్లెట్, 50% డార్క్ చాక్లెట్ యాక్చువల్గా అది నేను అదే యూజ్ చేశాను మీద టాపింగ్ అనమాట. మంచిగా టాపింగ్ వేసేసి కొంచెం అది లోపలికి కూడా వెళ్ళడానికి నేను మన ఫోక్తో అనేది మంచిగా మ్యాచ్ చేస్తే సూపర్ వచ్చింది అసలు. ఇంకా ఈవినింగ్ అలా మేము బయటికి వెళ్ళాం అనుకున్నాము, ప్లాన్స్ కొంచెం చిన్న పని ఉండే అనమాట. సో దానికోసం బయటికి వెళ్తే
పని ఒకటి అయింది, ఒకటి కాలేదు. ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ మాకు దగ్గరలో ఇదొక చెరువు ఉంటుంది. ఇంకా అలా ఇటు నుంచి వచ్చామన్నమాట చూసుకుంటూ. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది హస్బెండ్ ఉన్నప్పుడు. బయటకు వచ్చినప్పుడు ఇంకా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంకా నేను బయటికి రాలేను కదా. మ్యాక్సిమం ఏదో కూరగాయలకి దానికి వస్తాం తప్ప, అది కూడా ఇప్పుడు బేబీతో చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇక హస్బెండ్ ఉన్నప్పుడే ఇవన్నీ తిరగడం అవన్నీ కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది యాక్చువల్గా మైండ్. ఇంకా మేము ఫోటోషూట్ చేయాలనుకున్నాం బేబీకి. కాబట్టి ఇక్కడ నేను అన్ని అరేంజ్మెంట్ చేసేసాను. మీతో షేర్ చేసుకోలేదని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇది 2 days బ్యాక్ వీడియో కాబట్టి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను షార్ట్ వీడియో కూడా నేను తీసి పెట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం షార్ట్ వీడియోస్ కూడా కంపల్సరీ చెక్ చేయండి. అండ్ ఇక్కడ నైట్ వచ్చేసి మనకి పాంప్లెట్ అని చేప దొరుకుతుంది కదా. నార్మల్గా మనకు బయట దొరికేవన్నీ పాంప్లెట్సే, మనం రోడ్ మీద తినేవన్నీ కూడా ఆ చేపలే అనమాట. టేస్ట్ అందుకే వేరేగా ఉంటుంది. అండ్ ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మాకు తెలియదు యాక్చువల్గా. నేను ఫస్ట్ టైం ఈ చేప తిన్నాక లిటరలీ నాకు నా జాబ్ డేస్లో నేను తిన్న ఫిష్ అయినా గుర్తొచ్చింది. చాలా బాగుండే అండి అసలు. టేస్ట్ మాత్రం అమేజింగ్. అండ్ ఇది కూడా రెసిపీ కూడా మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. అంతకుముందు ఒక రెసిపీ నీతో మీకు షేర్ చేశాను చేపలది. ఇది సెకండ్ రెసిపీ అనమాట. ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని అందులో జీరా ఇంకా మనం తీసుకున్న గరం మసాలాస్ అవన్నీ కూడా ఇందులో వేసేసాము. ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాము. కాకపోతే మీరు కావాలంటే చాపింగ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇది మంచి మిక్స్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేము ఆల్మోస్ట్ 4 fishes వరకు తీసుకున్నామండి. ఆల్మోస్ట్ అవి 3 kgs వరకు ఉంటాయి. కాబట్టి మేము ఇక్కడ 2 spoons వేస్తున్నాము. మీ కర్రీ తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఇది కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది కాబట్టి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేపలకి కొంచెం వెడల్పు గిన్నె ఉంటేనే మంచిదండి. కొంచెం ఫ్రీగా అవి ఉడుకుతాయి. మరి చిన్నది తీసుకుంటే అందులో అంత మంచిగా అవ్వదన్నమాట. అందుకని మేము ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాం. యాక్చువల్ మా స్టవ్ కంటే పెద్దగా ఉంది యాక్చువల్గా. సో అంతా కవర్ అయిపోయింది. ఇంకా అందులో పసుపు కూడా వేసుకున్న తర్వాత మెంతి కూర వేస్తున్నాము. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మా అత్త మ్యాక్సిమం ప్రతి ఒక్క కూరలో వేస్తుంది అనమాట. జస్ట్ తాలింపులో అది ఆయిల్లో వేస్తారు. మీరు సపరేట్గా వేసుకుంటే చేదు వస్తుంది. అది మా ఇంట్లో పెట్టుకోండి. జీలకర్ర మెంతుల పొడి వేసాము. వేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా మిక్స్ చేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒక 1 hour బిఫోర్ ఆర్ ½ an hour బిఫోర్ నానబెట్టిన చింతపండు పులుపు అదంతా కూడా వేసుకోవాలి. మంచిగా స్క్వీజ్ చేసుకొని ఇంకా ఇక్కడ మన ఫిషెస్ ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ అనమాట క్లీన్ చేసిన ఆ ఫిషెస్, అందుకని మ్యాగ్నేట్ చేసి పెట్టేసాము. ఇది కర్రీ కోసం, మీరు ముందు చూసింది అది ఫ్రై కోసం అనమాట. కాబట్టి ఇంకా అది ఇందులో మనం మరుగుతూ ఉంటాయి కదా వాటర్, మంచిగా మరిగే టైంలో ఇవి పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇక నేను ట్రై చేస్తున్నా మీకు గిన్నె ఎంత వెడల్పు ఉంది చూపించడానికి. అంత చాలా వెడల్పు ఉంది. ఇందులో తర్వాత మనం కారం వేసుకుందామండి. కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. ఇది కొత్త కారం కాబట్టి మేము కొంచెం తక్కువ వేస్తున్నాము. ఉప్పు కూడా వేసేద్దాం ఇందులో. మీకు తగ్గట్టు వేసుకోండి. మీరు కూడా ఉప్పు వేసేసుకొని అందులో అడ్జస్ట్ చేసేసుకుంటే తర్వాత ఇక్కడ మనం సైడ్ టు సైడ్ ఒక పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకుందాము. ఏంటంటే ఆనియన్స్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో వేసాను నేను, అందుకనే మీరు కావాలంటే డైరెక్ట్ వేయించుకోవచ్చు. అండ్ కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ చేసి అవి 2 కలిపే మీరు వేయించండి. వేయించి అది మంచిగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అనమాట సైడ్కి. అదే అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్, స్టార్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసేసాను. అవి కూడా కొంచెం వేగుతున్నాయి. సెకండ్ టైం కూడా పెడతాను అనమాట. 2 minutes టర్న్ చేసి పెడితే బెటర్ కదా అని చెప్పేసి నేను 2 minutes పెట్టి మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ 2 minutes పెడతాను. మీరు ఒకవేళ మీకు ఎయిర్ ఫ్రైయర్ అంటే ఈ టిప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి పేస్ట్, అదే ఈ పేస్ట్ అనమాట. మంచి వేసి మంచి మిక్స్ చేయండి. ఈ పేస్ట్ వల్ల మన కర్రీకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది పులుసులా కాకుండా మంచి కర్రీలా అయిపోతుంది. అండ్ థిక్గా ఉంటుంది గ్రేవీ కూడా, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. ఈ కర్రీ ఒకటి ఫిష్లోకనే కాదు, అది మటన్లోకి చికెన్లో కూడా మనం ట్రై చేయొచ్చు. థిక్గా మంచి గ్రేవీగా అండ్ సూపర్గా ఉండాలంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ గ్రేవీ మాత్రం ట్రై చేయాల్సిందే. అండ్ చాలా బాగుందండి. మేమైతే ఆ రోజు నెక్స్ట్ డే కూడా చాలా మంచిగా తిన్నాము. ఫ్రై మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈ ఫిష్తో. మీకు ఎవరికన్నా మాత్రం మార్కెట్లో ఈ ఫిష్ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. దీని పేరేంటంటే పాంప్లెట్ అంటారనమాట. సో అది అనమాట, సూపర్గా ఉందండి టేస్ట్. ఇంకా మనం ఈ పీసెస్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే మన ఫిషెస్ అందులో ఉడకాలి కాబట్టి. మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ సూపర్. ఫస్ట్ డే కంటే నెక్స్ట్ డే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫిష్ కర్రీ ఎప్పుడైనా నెక్స్ట్ డే కదా మంచిగా ఉంటుంది. సో అట్లా అనమాట. ఇంకా మేము నైట్ మాత్రం మంచి తిన్నామండి. మీరు మాత్రం కంపల్సరీ ఇది ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది మీకు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది.
ట్రై చేశాక కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఫ్లాష్ కార్డ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి నా బేబీకి. అండ్ లాస్ట్ టైం వీడియోలో మీరు చూసుంటే నేను ఫ్లాష్ కార్డ్ తీసుకున్నాను కదా, ఆర్డర్ చేశాను కదా, అది ఇప్పటి నుంచి 3 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అవంతా ప్రాసెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎలా చేయాలి, ఏంటి, ఎలా మనం ట్రైన్ చేయొచ్చు, ఫ్లాష్ కార్డ్స్ ఎలా చూపించాలి అని చెప్పేసి నేను డీటెయిల్ వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో కూడా చిన్న క్లిప్ అన్నా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఎంగేజ్గా ఉంటుండు మా బాబు, ఎలా నేర్చుకుంటున్నాడు అని చెప్పి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న మోటివేషన్లా ఉంటుంది నాకు. నెక్స్ట్ వీడియోస్ ఇంకా హ్యాపీగా అండ్ ఇంకా ఐడియాస్తో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉండగలుగుతాను కదా. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.